గాయ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇది నా 4th వ్లాగ్, నాకు తెలిసి 5th వ్లాగ్. ఇదైతే నేను అమ్మ బజార్ అయితే వెళ్తున్నా. ఇంద్రపాలెం దగ్గర 3 మ్యాంగో కారం తేవాలని అమ్మ చెప్పింది. సో అటైతే వెళ్తున్నా. ఆటో అయితే ఎక్కా 10 రూపీస్ ఇద్దామని. సో అమ్మ బజార్ అయితే దగ్గర దిగుతాను. నేను దారిలో అయితే ఉన్నా. ఈ దగ్గరలోనే అమ్మ బజార్ అయితే ఉంది. పెట్రోల్ బంక్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సో అక్కడికి వెళ్ళి అమ్మ బజార్కి వెళ్ళిన తర్వాత రేట్ ఎంత కూడా మీకు చెప్తాను నేను. అది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను వచ్చాను, లోపలికి అయితే వెళ్తా అండ్ తీసుకుందాం ఎంత చూద్దాం. ఇక్కడి నుంచి అయితే నేను కారం ప్యాకెట్ సబ్బులు తీసుకున్నా. ఇప్పుడు ముందుకైతే వెళ్తున్నా, ఎందుకంటే ఇంకా క్రేన్ స్వీట్ ఒక్క పళ్ళు అయితే కావాలి. సో దాని గురించి అయితే ముందుకు వెళ్తున్నా. అవి తీసుకుని ఇంక మనం ఇంటికి వెళ్దాం ఫ్రెండ్స్. అదైతే చూపిస్తాను నేను ఏవైతే తెచ్చానో ఇంటికి ఒక్కడిని వచ్చి. నేను ఫస్ట్ టైం అయితే ఇలా ఒక్కడిని వచ్చి అయితే కొంటున్నాను, సామాన్లు నేర్చుకుంటున్నా. కాకుండా ఫస్ట్ టైం అయితే ఇలా బయటకు వచ్చా. సో 2 ఐటమ్స్ తీసుకున్నా, ఇంకో ఐటమ్ తీసుకుని ఇంటికి వెళ్దాం. అయితే నేను చూపిస్తాను ఏమైతే నేను తెచ్చానో. సో ముందు దగ్గరే ఉంది, ముందుకు వెళ్ళిన తర్వాత మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ గోద్రేజ్ ప్యాకెట్లు అయితే 2, ఇంకా చెక్క కూడా అయితే తీసుకున్నా. ఇప్పుడు రోడ్ దాటి అయితే 10 రూపీస్ ఇచ్చైతే నేను మళ్ళీ వెళ్తాను. 10 రూపీస్ వచ్చినట్టే. సో వెళ్దాం పద. సో ఆటో అయితే ఎక్కేసా అండ్ 10 రూపీస్ ఇచ్చి అయితే వెళ్ళిపోతాను. నేను దారిలో అయితే ఉన్నా. సో అంకుల్ అయితే ఇక్కడ దిగారు, టిఫిన్ అనుకుంటూ తీసుకుంటున్నారు. వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాను నేను. చూడండి ఇదైతే వెళ్తున్నాను నేను. ఎక్కడైతే అంకుల్ తీసుకుంటున్నారో ఇక్కడ మీకు టిఫిన్స్, బజ్జీస్ అండ్ మిక్చర్ ఇవన్నీ అయితే ఫేమస్ ఇక్కడ. సో కాకినాడ వచ్చినప్పుడు ఇక్కడైతే తీసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడే నేనైతే ఇంటికి వచ్చాను అండ్ పైకి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను నేను ఏమేమి సామాన్లు అయితే తెచ్చాను. ఇప్పుడే బ్లాక్కి అయితే వచ్చాను, లిఫ్ట్ ఎక్కి పైకి అయితే వెళ్దాం. సో చూపిస్తాను మీకు నేను ఏమైతే సామాన్లు తెచ్చాను. ఒక్కడిని వెళ్ళి బ్యాగ్ నిండా అయితే సామాన్లు తెచ్చా. సో లెట్స్ గో టు హోమ్. నేను మా అమ్మకి అయితే చెప్పాను నేను ఆటో ఎక్కి వస్తున్నానండి. నేను అదే వెళ్తున్నా. లెట్స్ గో. వీడియోకి లైక్ తీసుకొని ఫస్ట్ వీడియో డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి చెప్పారు కదా. 2 డేస్ బ్లాగ్స్ అయితే పెట్టినానంటే నువ్వు హోంవర్క్స్ వల్ల పెట్టలేకపోతున్నా. ఇంటికి వెళ్దాం. లెట్స్ గో. ఇది డే 2 అనమాట. నేనైతే వీడియో చేసి నీకు చూపించాను కదా. అండ్ అక్కడ రాత్రి లేట్ అయిపోయిన ఇంకా తర్వాత నేను వీడియో చేయలే, ఇప్పుడు చేసిన. ఇప్పుడైతే నేను కాలేజీకి అయితే వచ్చాను. అన్నయ్యని దింపడానికి, వాడికి ఎగ్జామ్ ఉంది రోజు. నేను మా అమ్మ అయితే వచ్చాం. అండ్ ఇప్పుడైతే మేము SRMT మాల్కి వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరే వాడికి 5కి ఎగ్జామ్ అవుతుంది. అప్పటి వరకు మేము అక్కడే ఉంటాం. తర్వాత వాడు వచ్చిన తర్వాత వాడు ఎలా రాసాడు ఎగ్జామ్ అడిగి ఇంకా తర్వాత ఇంటికి అయితే వెళ్తాం. కొంచెంసేపు అక్కడ కూర్చొని SRMT మాల్కి వెళ్తాం. అవునండి, ఇదే కాలేజ్ చూసారా. అండ్ ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఇక్కడ ఆటో ఎక్కి ఇక్కడి నుంచి అయితే మేము SRMT మాల్కి వెళ్తాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఆటో ఎక్కి దిగాం, లోపలికి వెళ్దాం. అక్కడ చూపిస్తాను. SRMT మాల్కి అయితే వచ్చేసాం పద. సో ఇప్పుడే SRMT మాల్కి అయితే వచ్చాను. అండ్ ఇప్పుడు పైకి వెళ్దాం. కింద అయితే ఎక్కడ ఖాళీ లేదు. సో పైకి వెళ్దాం. చూడండి డెకరేషన్ బాగా చేస్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు సరిగ్గా వీడియో తీయలే. ఇప్పుడంటే ఇక్కడ చాలాసేపు ఉంటాను కాబట్టి చూపిస్తాను. ఇంకా స్టోర్స్ అన్నీ ఉన్నాయి చూసారా. సో ఇప్పుడు ఇందులోకి అయితే వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి షూస్ అడుగుతాం. నాకు బ్యాడ్మింటన్ షూస్ కావాలి. సో ఇక్కడ ఏమైనా ఉంటాయేమో చూద్దాం. బ్రాండెడ్వే కాబట్టి ఉంటాయి నాకు తెలిసి. సో లెట్స్. అండ్ ఇక్కడ అన్నకి షర్ట్స్ చూద్దాం. ఇప్పుడు కాలేజ్ వచ్చాడు కదా వాడు. సో చూద్దాం. అమ్మ అప్పుడే అలా వెళ్ళి వస్తానండి. సో అప్పుడైతే మనం వెళ్దాం. లెట్స్ సీ. సబ్స్క్రైబ్, లైక్ చేయండి ప్లంచ్. చూసారా అక్కడ VR అవుతుంది. అన్నయ్య వచ్చిన తర్వాత ఎగ్జామ్ వెళ్ళాడు కదా, వాడు వచ్చిన తర్వాత ట్రై చేద్దాం వెళ్ళడానికి. ఫస్ట్ ఫ్లోర్లో అవుతుంది ఇది. ఇప్పుడే మేము ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం. సో ముందుకు వెళ్తున్నాం. చూద్దాం. ఇక్కడ మింత్రా ఉంది. మహేష్ బాబు ఈజ్ హియర్. లెట్స్ గో. వెళ్దాం మనం ముందుకి. చూద్దాం. అండ్ ఇక్కడ రిలయన్స్ కూడా ఉంది. సో ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ లిఫ్ట్ ఇది పనిచేయదు, మామూలుగా వేరేది అవుతుంది. సో అదే వాడాలి. ఇది ఫస్ట్ ఫ్లోర్. దీని తర్వాత 2nd, 3rd, 4th అయితే వెళ్దాం. అన్ని చూసేసి వచ్చేద్దాం. వాడు వచ్చే వరకు, వాడు 5 o'clock వరకు రాడు. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి 3 అయినట్టుంది. ఇది ఇంకోటి, ఇది మాదే ఆల్ట్రాటెక్ వాళ్ళదే. ఇక్కడికి వచ్చిన తర్వాత టీషర్ట్లు తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ మాకు తగ్గుతాయి. సో ఇక్కడైతే మేము వాడికి తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ మా ఆల్ట్రాటెక్ బ్రాండ్ ఉన్నదైతే మాకు తగ్గుతాయి రేట్లు అందులో, అందుకని అక్కడ తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఇక్కడైతే వెళ్దాం. ఇక్కడ చూడండి జ్యువెలరీ, ఫోన్ కవర్స్ అన్నీ అయితే ఉన్నాయి. తిరుగుతాం. ఇంకా తిరగడం ఏమో అదే పని లేదు వాడు వచ్చే వరకు.
ఫ్రెండ్స్ ఇప్పుడు నేను 3rd ఫ్లోర్లోకి వచ్చా. ఇక్కడ పిజ్జా ఉంది సార్, పిజ్జా హట్. అండ్ ఇది ఒక షాప్. అండ్ ముందరైతే సినిమా హాల్ ఉందండి. స్మెల్ వస్తుంది అంటే సినిమా థియేటర్ సెంట్ స్మెల్ వస్తుంది కదా, సో ఆ స్మెల్ వచ్చింది. అందుకని ఎత్తుకున్నా ఎక్కడో థియేటర్ ఉన్నట్టుంది, స్మెల్ వస్తుందని. సో అక్కడ థియేటర్ అయితే పక్కన ఉంది, అది కూడా చూద్దాం. సో ఇదిగో టాప్ నుంచి 3rd ఫ్లోర్లో అయితే ఇప్పుడు ఉన్నా చూడండి. ఇంకో ఫ్లోర్ కూడా ఉంది టాప్, దానికి కూడా వెళ్దాం. సో ఫస్ట్ ఇదైతే చూసేసి వెళ్దాం పదండి. నేను అనుకున్నట్టు ఇక్కడ ఐనాక్స్ అయితే ఉంది చూసారా. ఇదివరకైతే వచ్చాను నేను ఇక్కడికి, వీడియో అయితే తీయలేకపోయాను. ఇప్పుడైతే రావట్లే, అప్పుడు వీడియో తెస్తున్నాం, అది నా బ్యాడ్ లక్. ఇక్కడ సినిమా చూసిన రోజు అయితే నేను వీడియో తీయలే. సో ఇదిగోండి పైన అయితే చాలా మంది, ఇక్కడ ఐనాక్స్ కూడా ఉంది. ఇక్కడ బొమ్మలు అయితే గూచి ఇలాంటివి అయితే యాక్షన్ ఉంటాయి కదా, అవి అయితే కనుక్కుందాం ఎంతో, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ పర్పుల్ కలర్ అది ఉంది కదా హెయిర్, అండ్ రెడ్ కలర్ అయితే ఏదైతే తీసుకున్నాడో అదైతే 1550 రూపీస్. అయితే మీకు రేట్ ఎక్కువ ఉంటాయి, మనం తీసుకోవడం తర్వాత తీసుకుందాం. మీరు సపోర్ట్ చేసిన తర్వాత ఇది ఇక్కడే తీసుకోవడం వస్తుంది చూడ ఆవకాయ. సో లెట్స్ గో ముందుకెళ్దాం, అండ్ తర్వాత పైకి కూడా వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ తినడానికి తప్పిస్తే ఇంకేం లేవు ఎక్కువ. పైకి వెళ్ళేది చూద్దాం ఏమున్నాయో. ఇక్కడ అన్నీ తినడానికే ఉన్నాయి, 3rd ఫ్లోర్లో అన్నీ తినడానికే ఉన్నాయి. సో టాప్కి అయితే వెళ్ళి ఇక్కడైతే చూద్దాం ఇంకేమో. సో ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకునే స్టోర్ అయితే ఉంది. ఇక్కడ హారర్ హౌస్ కూడా ఉంది, 100 రూపీస్ పర్ మనిషికి. అండ్ ఇక్కడ బొమ్మలు అయితే ఆడుకోవడానికి కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ స్పైడర్ మ్యాన్ కూడా ఏదో ఉంది, సో అది కూడా చూద్దాం పదండి. ఇదిగోండి ద హారర్ హోమ్ భూత బంగ్లా అయితే ఇక్కడ భూత బంగ్లం. సో ముందుకైతే వెళ్దాం. ఇక్కడ టాటూలు అయితే వేసుకోవడం చూసారా, చేతికి మనిషి పడుకుంటూ ఎవరు లేక టాటూలు వేస్తున్నాను నాకు తెలిసి ఇక్కడ. ముందుకైతే వెళ్దాం. లిఫ్ట్ 8, లిఫ్ట్ 7 అంటే లిఫ్ట్ నెంబర్స్ అన్నీ. స్పైడర్ మ్యాన్ అయితే ఉన్నాడు ఇక్కడ. స్పైడర్ మ్యాన్. ఇది టాప్ ఫ్లోర్, టాప్లోకి వచ్చాను నేను మొత్తం. సో సరే ఇక్కడ గేమ్స్ అయితే VR, నాకు తెలిసి VR అయితే అక్కడ ఉంది. సో ఇక్కడ కూడా ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ క్రికెట్ కూడా ఉంది ఇక్కడ. అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. ఇదిగో చూడండి ఇక్కడ ఉన్న టికెట్, చాలా గేమ్స్ ఉన్నాయి కానీ రేట్ ఎక్కువ. లోపలికి వితౌట్ టికెట్ వెళ్ళిస్తారు లేదో చూడాలి, తెలియదు, నాకు ఐడియా లేదు. వెళ్ళి చూస్తే ఒకవేళ వెళ్ళిస్తే వీడియో తీస్తా. ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి చూస్తారా. సో లెట్స్ గో ఇన్ సైడ్. లోపలికి వెళ్ళడానికి నాకు తెలిసి ఇక్కడ టికెట్ తీసుకోవాలా, లేకపోతే లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవచ్చో తెలీదు. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం పదండి. టికెట్ గేమ్ కూడా అయితే ఉంది. ఇక్కడ టికెట్స్ తీసుకుని మనకి గిఫ్ట్స్ ఇస్తారు కదా, సో అన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారా. చాలా పెద్ద స్టోర్. ఇక్కడ డబ్బులు ఇచ్చి పైన బౌలింగ్ కూడా ఉంది. ఇక్కడ క్యాష్ కౌంటర్ ఇక్కడ ఉంది. ఇక్కడ డబ్బులు అయితే తీసుకుని అది చేసి మనం ఆడుకోలేదు, చిన్నపిల్లలది చూసారా. ఇక్కడ ఇదిగోండి అసలైన ప్లేస్ ఇదే కదా. ఇదిగో చూడండి ఇదంతా గేమింగ్ అంటే ఇలా ఉంటుంది, మొత్తం గేమింగ్ ప్లేస్. దీనిపైన అయితే ఈ పైన అయితే మనకి బౌలింగ్ అయితే ఉంది, ఇక్కడ షూటింగ్ కూడా ఉంది చూసారా. ఈ గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకో బాస్కెట్బాల్ పాయింట్స్ అయితే కూడా ఉంది ఇక్కడ, ఇది కూడా ఆడచ్చు మనం. ఇదిగో పంచ్ చేసేది. ఇక్కడ జ్యూస్ అయితే పెట్టారు ఇందులో, అండ్ ఇది మనం ఆడేది ఎప్పుడు. సో లెట్స్ గో, బయటకు వెళ్దాం. క్రికెట్ కూడా ఉంది, మమ్మీని తీసుకుని వద్దాం, ఒకవేళ ఆడగలితే ఆడదాం. పైన కూడా ఉంది ఇక్కడ, పైకి వెళ్ళాలి. ఓకే పైకి ఇక్కడ ఉంది, కానీ చాలామంది ఉన్నారు. నేను కూడా వాళ్ళందరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు. మనం బయటకు వెళ్దాం, తర్వాత చూద్దాం. ఇది క్యాచింగ్ది ఉంటుంది కదా, అండ్ ఇది వీడియో తీసుకోవడానికి, అండ్ ఇది క్యాచింగ్ది. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. ఇక్కడ ఇంకేం లేవు. కిందకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలిసి ఎందుకంటే ఇక్కడ ఫోటో తీసుకుంటాం. పప్పులో కాలేసా నాకు తెలిసి బ్యాక్ సైడ్ నేను కిందకి వెళ్ళేది అనుకున్నా. అక్కడికి వెళ్తే అది కాస్త పైకి వస్తుంది. నేను ఏంటప్పుడు మళ్ళీ పైకి వస్తున్నా నాకు డౌట్ వచ్చింది. సో సరిగ్గా చూస్తే నాకేం తెలిసిందంటే ఇది పైకి వచ్చేది కిందకి వెళ్ళేది కాదని. ఇక్కడ నేను పప్పులో కాలేసా. సో ఇక్కడ ఉంది, ఇది కిందకి వెళ్ళేది. సో వెళ్దాం పదండి, లెట్స్ గో. అయితే కిందకి వెళ్ళాలి, లెట్స్ గో. ఇదిగోండి టోటల్ వెళ్తున్నా 3rd ఫ్లోర్. మళ్ళీ మమ్మీ దగ్గరికి వెళ్తున్నా. నాకు తెలిసి ఇదో సైడ్ అయితే మమ్మీ ఉంటుంది. లెట్స్ గో. అక్కడైతే అనుకుంటా మమ్మీ ఉంది, నేను అక్కడే కూర్చోబెట్టాను. సో అక్కడికి అయితే వెళ్దాం. బాగుంది పైన వీడియో అయితే నేను మమ్మీకి చూపిస్తాను. అక్కడ మమ్మీ తీసుకెళ్తుందంటే అక్కడికి వెళ్ళి ఆడేది కూడా చూపిస్తాను. మా అన్నయ్య కూడా రాలేదు, వాడికి తెలియకుండా చెప్పాం మిషన్ వాళ్ళ అమ్మ తీసుకెళ్తే. లెట్స్ గో. రైట్, వీఆర్ ఇన్ రిలయన్స్. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ రిలయన్స్కి ఉంది కదా, రిలయన్స్కి అయితే వచ్చా. ఇక్కడ అమ్మ అయితే కూరలు చూడమంది. సో ఇక్కడైతే చూడడానికి వచ్చా. బెండకాయ 49 kgs అంట.
ఇవైతే చూడడానికి వచ్చాను. నేను చూసి ఐస్ క్రీమ్ ఎంతో చూసి వెళ్దాం ఇక్కడి నుంచి. ఐస్ క్రీమ్ కొనుక్కుందామని కూడా వచ్చాను నేను. ఇక్కడ చూడాలి, అక్కడ ఎత్తుక్కోవాలి. రిలయన్స్కి వెళ్ళి కానీ ఈ SRMTలో రిలయన్స్ ఫస్ట్ టైము. సో ఇక్కడ ఎత్తుక్కోవాలి ఎక్కడ ఉందో. సో అది కూడా ఎత్తుక్కుందాం. లెట్స్ గో. ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఎక్కడ ఉన్నాయంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గర. ఓకే, బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే ఉంటాయంట. సో బిల్లింగ్ కౌంటర్ ఎక్కడో తెలియదు, చాలా కన్ఫ్యూజింగ్ రా బాబు. సో బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాం, అక్కడ కొనుక్కుందాం, ఎక్కడైనా ఉంటాయేమో. సో వీ గాట్ దట్, లెట్స్ సీ. సో ఇక్కడైతే ఉన్నాయి, ఇందులో మనం తీసుకుందాం. ఏం తీసుకుందాము? ఇదిగోండి, ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయి. ఇందులో చూద్దాం ఏవైతే 30 రూపీస్లో ఉంటాయో అది తీసుకున్న తర్వాత నేను ఏం తీసుకున్నాను చూపిస్తాను ఒకవేళ తీసుకుంటే. చూడండి, సో ఇదైతే అమూల్ అయితే తీసుకున్నాను నేను. 35 రూపీస్ అయితే 32 రూపీస్కి వచ్చింది. సో బిల్ తీసుకుని ఇంకా స్పూన్ తీసుకుని అయితే మనం 3rd ఫ్లోర్లోకి మళ్ళీ వెళ్దాం. అమ్మ అక్కడే ఉంది కాబట్టి సో ఇద్దరం కలిసి తిందాం. వాడు వచ్చి లోపల, వాడు వచ్చిన తర్వాత మళ్ళీ వాడికి తీసుకుందాం అన్నయ్యకి. సో బిల్ అయితే ఇస్తున్నారు ఆంటీ. బిల్ తీసుకుని మనం అయితే వెళ్దాం. లెట్స్ గో. సో బిల్లు కూడా అయితే తీసుకున్నాను నేను. ఈ 2 తీసుకుని అయితే వెళ్దాం. లెట్స్ గో. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అయితే మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళాలి నేను. ఐస్ క్రీమ్ తీసుకున్నాను, ఇక్కడ బిల్లు కూడా ఇచ్చారు. సో మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. లెట్స్ గో. సో గైస్, పైకి వెళ్తున్నా, ఐస్ క్రీమ్ తీసుకున్నా. అండ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చి నేను పైకి వెళ్తున్నప్పుడు మొత్తం 3rd ఫ్లోర్లోకి వెళ్ళాలి. లెట్స్ గో. వెళ్ళిన తర్వాత అయితే కలుస్తాను. ఇక్కడ ఎస్కలేటర్ అయినా ఇక్కడ పైకి ఎక్కిన మినిమం 1 కిలోమీటరు 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ నడవాలి ఇంకో ఎస్కలేటర్ ఎక్కాలంటే. సో ఇప్పుడు నేను అక్కడ ఎక్కా అండ్ ఇక్కడ వచ్చా, చాలా దూరం, 1/2 కిలోమీటర్ మినిమం నడవాలి. సో లెట్స్ గో, వెళ్దాం. టాప్లోకి వెళ్ళిన తర్వాత కలుస్తా. సో ఇక్కడైతే నేను మళ్ళీ మిస్టేక్ అయితే చేశా. ఒక ఫ్లోర్, ఇదే ఫ్లోర్లో అయితే మా అమ్మ ఉంది, బట్ నేను 5th ఫ్లోర్లోకి వెళ్ళిపోయా. సో మళ్ళీ నేను కిందకి వెళ్తున్నా. అమ్మ అయితే ఫోన్ చేసింది ఎక్కడ ఉన్నాను. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను 2 ఫ్లోర్లో అయితే ప్లస్ ఎక్కాను. మళ్ళీ నేను పక్కకు కలిసా, డిప్రెషన్. సో ఇప్పుడైతే వెళ్దాం పదండి. కరెక్ట్ ఇక్కడే ఉంది అమ్మ. సో లెట్స్ గో. ఇప్పుడు మేము ఫ్రెండ్స్కి అయితే వచ్చాం. 1st ఫ్లోర్లో ఉంది కదా, ఇక్కడైతే బట్టలు అయితే చూస్తున్నాం. సో చూద్దాం ఇక్కడ బట్టలు ఎలా ఉంటాయో. అండ్ ఇక్కడ బట్టలు చూసిన తర్వాత అయితే మనం కింద రిలయన్స్కి అయితే వెళ్దాం. ఇందుకు వెళ్ళాను కదా ఐస్ క్రీమ్ తీసుకోవడానికి. సో అక్కడికి వెళ్దాం. కూరలు చూడడానికి అమ్మ తీసుకొని వస్తాను కదా. సో అక్కడికి అయితే వెళ్దాం. ముందు ఇది చెక్అవుట్ చేసి, అంటే చూసేసి వెళ్దాం. రూమ్లో ఉన్నాను నేను, చెక్అవుట్ అంటున్నా, చెక్అవుట్ కాదు, అంతా చూసేసి అయితే వెళ్దాం. సో మమ్మీ అయితే చూస్తుంది. సో ఇవన్నీ చూసేసి అయితే ఇక్కడి నుంచి వెళ్దాం మనం. సో 8 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ బాయ్స్ కంట. మమ్మీ అక్కడికి పద మమ్మీ, ఇదే మంచి టైం, ఛాన్స్ కొట్టేద్దాం. సో ఇక్కడికి అయితే వెళ్దాం. ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి. 11 ఇయర్స్ 12 ఇయర్స్ బాయ్స్కే 750 అంట. రేట్ చాలా ఎక్కువ, బట్ చూద్దాం. ఇంకా ఇక్కడ సేమ్ నాకు సరిపోతాయి 800 అంట. అన్నీ చూద్దాం, చూసేసి అయితే వెళ్దాం. వీడియోని లైక్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద షాపింగ్. ఇప్పుడే మేము రిలయన్స్ నుంచి అయితే బయటకు వచ్చాం. అండ్ టైం 5:30 అయితే అయింది. నాకు తెలిసి అన్నయ్య బయటకు వస్తూ ఉంటాడు. సో వాడు వస్తే ఇక్కడికి వస్తాడు, కొంతసేపట్లో ఇక్కడికి వస్తాడు వాడు. ఆ తర్వాత ఇక్కడ వాడికి బట్టలు చూస్తే బట్టలు చూసి ఇక్కడి నుంచి అయితే మనం వెళ్తాం. సో ఇంటికి నుంచి అయితే చూపిస్తాను నేను ఏమైతే తీసుకున్నాను. సో ఇప్పుడైతే చూడండి, సాయంత్రం అయితే చూడండి ఎలా ఉందో. సో చూడండి సాయంత్రం అయితే లైట్లు వేసి ఎంత బాగుందో. అండ్ పైన ఇవన్నీ పెట్టారు కదా, చాలా అయితే బాగుంది. వాడు వస్తే చూద్దాం ఇంకెంతసేపట్లో వస్తాడు. ఇప్పుడే 2 minutes 5 minutes అయింది వాడు ఎగ్జామ్ అయ్యి. లెట్స్ సీ ఎంతసేపు పడుతుందో వాడు వచ్చేసరికి, చూద్దాం. అయితే వచ్చేసాడు. అండ్ ఇక్కడ మేము మెక్డానల్డ్స్కి అయితే వచ్చాం. వాడు ఎగ్జామ్ బాగా రాసి వాడికి ఏవో క్యూ ఉంటుందంట, ఆ క్యూతో వాడికి మార్కులు వచ్చాయి, మంచి మార్కులు. సో మెక్డానల్డ్స్కి అయితే వచ్చాం. ఇక్కడ బర్గర్ అయితే తీసుకుంటాం మేము, ఎంత చూపిస్తాం చూడండి. సో లెట్స్ గో. అన్నయ్య అయితే వచ్చాడు, ఇదిగో. సో ఇక్కడైతే మేము బర్గర్ అయితే తీసుకున్నాం. సో చూద్దాం ఎలా ఉంటుందో. అయితే ఆర్డర్ ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ మేము చూసారా బాగుంది కదా, ఇక్కడ బర్గర్ అయితే తింటాం మేము. ఎంతైతే చూద్దాం.
సో లెట్స్ సి. ఎంతైతే రేట్ అయితే తెలియదు, అన్నయ్యకే తెలియాలి. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మెక్డానల్డ్స్ ఉంది కదా, అక్కడికైతే వచ్చాము మేము. తిని రివ్యూ అయితే ఇస్తాయి కదా, అందుకు చెప్తాను. లైట్స్ అయితే భలే ఉన్నాయి కదా, శాండిలేర్ సంథింగ్ అంటారు కదా వీటిని, అవి ఇవి. అండ్ అక్కడ కూడా ఒకటి ఉంది, చూద్దాం. ఇక్కడైతే మాకు నెంబర్ 1 అయితే ఇచ్చారు, టేబుల్ నెంబర్ 1 వస్తుంది. ఇక్కడ ఎప్పుడప్పుడు చేస్తారు నాకు తెలిసి. 207 రూపీస్ అయితే అయింది. చూద్దాం. ఇక్కడ ఇది కూడా అయితే ఉంది, స్క్రీన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ ఆర్డర్ కూడా ఉంది ఇక్కడ. 58 ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఒకటి క్లిక్ చేసుకోవాలి మనం. మాకు 1 అయితే వచ్చింది. అక్కడైతే మా అన్నయ్య వెళ్ళి క్యాష్ కౌంటర్ దగ్గర అయితే తీసుకున్నాడు. సో చూద్దాం ఎంతసేపు పడుతుందో. లెట్స్ సి. టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను నేను మీకు. సో ఇప్పుడే మేము ఇక్కడైతే తినేసాం అండ్ బయటికి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇదే లాస్ట్ వ్యూ. మళ్ళీ వచ్చినప్పుడు అక్కడ జెయింట్ వీల్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళబోతున్నాం. బయటకు వచ్చాం, ఇంక ఇంటికి వెళ్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అదిగో అక్కడ చూసారా, ఇక్కడైతే తేనిది అయితే ఉంది చూసారా ఎంత పెద్దదో. ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఇది కూడా ఉంటుందని నేను అనుకోలే, కానీ చూడండి ఏమైతే ఉందో ఇక్కడ. దీనికి కూడా లైక్ చేయండి. OMG అయిపోయింది ఇక్కడ. ఇది SRMT మాల్ బయట నుంచి. సో ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. బై బాయ్ SRMT మాల్. లైక్ చేసుకోండి.